నాకు చెప్పిన సగం మార్పారు అవుతుంది అన్న. ఏ మార్పుగా వచ్చిన వాళ్ళకి ఏమి కోయిల్ సాగర్ ప్రాజెక్ట్. అమ్మా నీళ్ళైతే లేవు. వావ్, అద్భుతం కదా. చెమటలు పట్టినాయి ఆల్రెడీ. బాగా ఎట్లా అనిపిస్తుంది బా ఇది చూస్తుంది నీకు? చెప్పా, ఇది ఈ దృశ్యాన్ని వర్ణిస్తావా? ఇట్లా లేదనుకున్నావు కదా నువ్వు? అసలు అనుకోలే ఇట్లా ఇది ఇప్పుడు యాక్చువల్గా ఇది కింద మనం ఇంతసేపు ఉన్నాం కదా, ఈ ఇంతసేపు ఉన్న సందర్భంలో నువ్వు పైన ఇంత అద్భుతం ఉంటుందని ఊహించలేవు యాక్చువల్గా. అనిపించిందా నీకు ఇట్లా ఉంటానని? అసలు ఇట్లుంటుంది అనుకోలే.
పైకి ఎక్కినాక తెలుస్తుంది ఇది ఈ గుట్టలు ఆ? ఇవి మామూలుగా లేవు బా ఇది ఇండియాలోనే ఒక రేంజ్ లో మనము వేరే వేరే దేశాలు అంటాం బా. మనం ఏంటంటే ఇది మనము ఇట్లా ఈ వింత అంటే ఇప్పుడు మనం ఏమిలో చూసినాం తెలుసా అవతార్ సినిమా ఉన్నదా ఆ గాలిలో వేలాడే కొండలు అదే ఇది నేల మీద వేలాడుతుంది అట్లా అంటే కదా ఇప్పుడు మనము మ్యాక్సిమము మన దేశంలో మంచి ఏమంటారు అది దృశ్యాలు సీనరీస్ లొకేషన్స్ లేవనుకుంటాం యాక్చువల్గా. అసలు కానీ కోయిల్ సాగర్ కోయిలకొండ పీర్ల పండుగ రోజు పాటలు అవ్వోళ్ళు అమ్మోళ్ళు పాడతారు కదా, అందులో కోయిలకొండ కోదాం అన్నట్లు పాడతారు పాట. ఇప్పుడు ఇది ఒక ఇండియాలో ఉన్నటువంటి ఎన్నో న్యూజిలాండ్లుగా కలిపితే ఈ కోయిలకొండ ఎన్నో న్యూజిలాండ్ కలిపితే కావాల్సే నేను చూపిస్తా ఒకసారి చూడండి. ఇక ఈ వర్ణనాచితం వర్ణించలేము దీన్ని. చూడండి ఆ కొండలేంటి, ఇగో ఆ గుట్టలు ఏంటి, ఏ న్యూజిలాండ్ ఏ అమెరికా ఏ జపాను ఏ చైనా పనికిస్తుంది ఇక్కడ. మన తన అడ్వర్టైజ్మెంట్ చేయక మరుగున పడిపోయిన ఊరు మొత్తం పోతుంది. ఆ కొండలు కాస్తాయి వాటర్. కొడుకులు బాగా డెవలప్ చేస్తే లేరు. డెవలప్ చేస్తే ఇది మామూలుగా పర్యటన కేంద్రం అవుతుందా? దీన్ని గవర్నమెంట్ పట్టించుకోది, దీనిని పట్టించుకుంటున్నారు. అదే పట్టించుకుంటే ఇది మస్తు లక్షల ఆదాయం ఉంటుంది గవర్నమెంట్. స్లో మోషన్ చేయాలి బాగా, స్లో మోషన్ చేయాలి. స్లో మోషన్ తీస్తే మస్తు అనిపిస్తుంది. మేము వస్తాను, నువ్వు వెంట కొత్త ఉంటావా? రమేష్ ఇది చూస్తే ఏమనిపిస్తున్నది, ఇది చూస్తే ఏమనిపిస్తున్నది? మొన్న నార్జున్ సార్ కూడా పోయినాం కానీ ఇంత బాగాలేదు. అక్కడ మీరు పోయినా పైకోలే కదా, పైకోతే అలా పోతే నీకు మస్తు అనిపిస్తుంది. బుద్ధుని మ్యూజియం పోతే ఓకే ఓకే మ్యూజియం పోతే అనుకో ఇదే నీకు సీన్ ఇక బయటకి చూసి అనిపించింది. మళ్ళీ కానీ కొంతమంది మస్తున్నాం లేదు. ఎట్లా అనిపిస్తుంది రమేష్ నీకు? అక్కడ పోయి కూర్చున్నావా? అలా పోయి కూర్చున్నాలే ప్రశాంతంగా నైట్ మొత్తం ఉండాలి నిన్నే కదా మళ్ళీ వేసుకోవడానికి గుట్టలో. నేచర్ మస్తు ఉంటుందా మా కదా. కేరళ వల్ల మస్తు ఉంటుంది. కేరళ హిమాచల్ నువ్వు తిరగాలి కానీ వీడియో అప్పుడు స్టార్టింగ్ చేస్తుందా? ఏం చేస్తున్నది అట్లుంటే ఇది ఎంత రమేష్ వాటి లైటింగ్ వేయాలి. నైట్ ఈయనే ఉంటారు. నైట్ వచ్చి ఈడొచ్చి స్టే చేస్తారు. స్టే చేయాలి పైన మంచిగా అట్లా చేపిస్తే టూరిజం కాదని అమ్మ సూపర్ డెవలప్ అవుతుంది అసలు తెలంగాణ. చచ్చిపోతారు కదా. ఇంకా ఇంట్లోకి నీళ్ళు నల్లలు పెట్టి రాజు ఇంట్లోకి పైపులు వేసి నీళ్ళు పెట్టి పడవలు పెట్టి మన కొడుకులు అన్నీ ఉన్నాయి కానీ ప్రకృతి ఇచ్చేది కానీ యూజ్ చేసుకోరు. తెలివి లేదుగా.
మన పూర్వీకులకి రేపు అప్పుడు పూర్వీకులు రాజుల పరిపాలన కలిసి అయ్యో రాజులు అంటే రాజులే రాజులు ఆ పరిపాలనకి ఇవన్నీ మరి ఇప్పుడు ఈ బండ దొరుకుతుంది ఇప్పుడు ఇలాంటిది. ఇది అప్పటి పరిపాలన కాదు ఈ బండ, నిజాం కాలం ఇది. ఈ బండి ఇప్పుడు బాగా నిజాం కాలం ఇది. ఇవన్నీ అప్పుడు అప్పుడు వాటర్ చాలా ఇంపార్టెంట్. చెరువులకు వాటర్ సోర్స్ వాటర్ నిల్వ గురించి పంటలు వండాలంటే దీనివల్ల కొన్ని లక్షలు. ఇప్పుడు ఆడు అదేంటి అది అల్లు అర్జున్ గారు పాట పడతాడు చూడుగా ఈ ఫిల్టర్ వరకు ఆడ పెట్టి ఇట్లనే నిలబడి దానికి సముద్రం కూడాడా ఇంతకన్నా మంచి ఇది చేస్తే దాని అమ్మాయితో అట్లా నీవు ఎంత ఖర్చు పెట్టా దానికి డబ్బులు వస్తుంది. డబ్బులు వస్తుంది చేస్తే. వీడికి వస్తే యూట్యూబర్లు తీసుకుపోయి ఇట్లా వారిసి కొడుకులు ఒక్కొక్కడు వారి కళ్ళు మూసుకొని పడిపోతాం. అసలు డెవలప్ కాక ఫరంగా కూడా వస్తలేదు. ఈ కొండలు చూస్తే ఫరంగా హెలికాప్టర్ తీస్తాడు. దీని ముందర జూరాల ఒక 1% కూడా కాదు అసలు. ఈ కొండలు చూసినాక రాజు ఈ కింద ఉన్నదేమో కానీ ఈడు ఎక్కిదు నువ్వు కొలిసాగర్ ఎట్లా కాంగ్రెస్ అంతే 55 ఈ రాయి అప్పటిదే కదా వాళ్ళు స్టార్ట్ చేసి కంప్లీట్ చేసారు. కానీ కొండల మధ్య చేయాలి. మనము వచ్చిన టైంకు తిని లేచింది ఆ టైం ఇంత బాగుంది అన్న మంచి అనిపిస్తాను నీకు ఇద్దరు నడుస్తా నీకు ఇద్దరు నడుస్తా ఇట్లా నడుస్తా వచ్చినా నీకు ఇట్లా నడుస్తా నేను చూపిస్తుందా ఇక్కడ ఇక్కడ ఇక
ఇదో అది ట్రాక్టర్ కాదు అది. ఇగో ఏదో అది షికారి కార్ లాగా కొడుతున్నాం అది కారే అది గ్రీన్ పార్క్ లెక్క ఉన్నదంట. అక్కడ ఆటో వాడు చెప్పిన ఆటో వాడు అప్పుడు అడిగాడు, ఆడ అడిగితే అక్కడ పోయింది. ఇప్పుడు అది మూవ్ అవుతుందా? ఆగింది. ఆగింది 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 ఆ. అక్కడ ఉన్నట్టు మనం వస్తాను గ్రీన్ నెట్ ఏమో ఉన్నదంట. గ్రీన్ గడ్డి పార్క్ అది అంటారు అన్ని గడ్డి ఆహా. మనం వాడు చేపలు పోయినప్పుడు ఆ ముసలి ఓపెన్ అంటే అది ఓపెన్ చేస్తారా? నడవచ్చు. చేస్తారా? ఇప్పుడు చేస్తారు, ఇప్పుడు చేయరు. ఆ. ఎప్పుడు చేస్తారు అది? షటర్లు అన్నీ ఓపెన్ అవ్వవు, కుల్ల చేస్తారు అప్పుడు. ఓకే ఓకే. పైనుండి నడవచ్చు. అప్పుడు పైన ఛాయిస్ ఇస్తారు అన్నమాట. ఎందుకంటే కింద మీద కదా పైన ఛాయిస్ ఇస్తారు. అదే వాళ్ళు కూడా సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళు నిలబడిస్తారు ఇస్తారు. మీరు ఇదే ఊరన్నా? కొండంపల్లి ఎంత దూరం ఈ నుంచి? 5 5 కిలోమీటర్లు. అంటే సూనికి వచ్చారు మీరు కూడా. మీరు లోకల్ కదా ఇక్కడ? లోకల్ లోకల్. అదే అంతా 5 నిమిషాలు. మాది పరిగి. వికారాబాద్. ఇక సండే అన్నట్లు ఈరోజు వచ్చి ప్రాజెక్ట్ ఇంకా నిండలేవు కదా ఇంకానా ప్రాజెక్ట్ నుంచి చాలా టైం పడుతుంది కదా. ఇంకా వర్షాలు బాగా రావాలి. అలా జీరోలు వస్తుంది కదా. ఓపెన్ క్లోజ్ ఉంది అది కూడా, బంద్ ఉంది అది కూడా. స్టార్ట్ అని నడుస్తుంది. లేదు లేదు, అరే ఈరోజు ఓపెన్ బంద్ ఉంది అది. ఈరోజా అయ్యి వస్తున్నాయి. వస్తున్నాయి. మరి జూరాలో ఇప్పుడు నెట్లో కొడితే 5-6 తారీఖు వరకు వచ్చేది మా సేమ్ కాలేజీలో. అవునా? మా ఈరోజు ఓపెన్ ఉండేనా? 2 ఎకరాలు మా సేన వచ్చే కాలు అదే కాలం జూరాలో అది జూరాలో ఉండేనట్టు చిన్న గేట్లు ఈరోజు. గేట్లు కాదు, ఓకే ఓకే ఓకే. గేట్లు అయితే ఎత్తలేరు. గేట్లు కాదు, ఎత్తిపోతాడు. ఓకే ఓకే కిలో వస్తుంది. ఓకే ఓకే. అట్లా వస్తుంది రమేష్. 3 మోటార్ల కిలో వస్తుంది నీళ్ళు ఇక్కడ. జూరాల పర్దీపూర్ ఈ కిలో వస్తుంది. అదే మొన్న 5 తారీఖు ఇక్కడ రమేష్ 5-6 తారీఖు 26 గేట్లు ఎత్తారు జూరాల కదనా? అప్పుడు ఎత్తారంట. శ్రీశైలం శ్రీశైలం పోతాయిగా. ఇది కోల్సారుకు ఎత్తిపోతల పథకం. ఇది విషయం. కాదన్న ఇప్పుడు ఈ ప్రాజెక్టు చూస్తే ఎంత అద్భుతంగా ఉన్నది. దీన్ని మ్యాక్సిమం పట్టించుకోలేరా? ఈ ప్రాజెక్ట్ ఎంత అద్భుతంగా ఉంది చూడనీకే. ఇంకా డెవలప్ చేయాలంటున్నాం. ఇంకా డెవలపింగ్ అంటావా? ఇంకా డెవలపింగ్ ఎట్లా చేస్తుంది? ఇప్పుడు డెవలపింగ్ ఏముందని డెవలపింగ్ దేనికి ఏదన్నా డ్యామేజ్ కానీ లేదంటే ఎక్కడ ఇంకా ప్లేస్ ఉంది దీన్ని లేపాలంటే అది వేరే. ఇప్పుడు ఈ నీళ్ళు ఎక్కడ అవుతాయి? పంట పొలాలకోవా? పంట కాలువల ధర వెళ్తాయి. ఇప్పుడు దీనికి ఇంటికి ప్లేస్ ఉంది అంటే దీన్ని ఎత్తాలని ప్రయత్నం ఉంటుంది. దీనికి ఇంటికి ప్లేస్ లేదు. లాస్ట్ కోయిల్కొండ బార్డర్ ఆల్రెడీ అంకిల అయిపోయింది. అంకిల అయిపోయింది. అంకిలో సైడ్ చేసేసి గేట్లు ఓపెన్ చేస్తారు పోతాయి అంతే. ఇంకా దీనికి ఎత్తడానికి ఛాయిసెస్ లేదు. ఛాయిసెస్ ఆలోచన చేసినారు కానీ ఛాయిసెస్